కృష్ణా జలాలు తీసుకెళ్లేందుకు ఇప్పటికే పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మొత్తం కాలువ పరిశీలించేసి రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసరావు చెప్పండి, జీడిపల్లి నుంచి భైరవాంతిప్పకు నీళ్ళు తీసుకొస్తున్నారు, పనులు ఎలా సాగుతున్నాయి? జీడిపల్లి భైరవాంతిప్ప ప్రాజెక్టును 2018 సంవత్సరంలో ప్రారంభం చేశాం. 19 ఎన్నికల సమయానికే దాదాపు 30% పైగా పనులను పూర్తి చేశాం. ఈ ప్రాంత ప్రజల దురదృష్టం కొద్దీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం వల్ల 5 సంవత్సరాలు పనులు పూర్తిగా స్తంభించిపోయినాయి. మళ్ళా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర కిందట ఏర్పాటైంది. ఆ సందర్భంగా నేను కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్రబాబు గారు పలు దఫాలుగా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారికి, అట్లాగే ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి, ఆర్థిక శాఖ మంత్రి గారికి చెప్పడం వల్ల వాళ్ళందరి సహకారంతో పనులు ప్రారంభం చేసుకున్నాం. ఖచ్చితంగా ఈ టర్మ్లోనే జీడిపల్లి భైరవాంతిప్ప ప్రాజెక్టు పనులను పూర్తి చేసి భైరవాంతిప్ప ప్రాజెక్టును కృష్ణా జలాలతో నింపుతామని ఈ సందర్భంగా మేము ప్రకటిస్తా ఉన్నాం. ఈ కాలం పూర్తి అయితే 8,000 ఎకరాలు ఉంటాయి. భైరవాంతిప్ప ప్రాజెక్టు పరిధిలో కుడి ఎడమ కాలువల పరిధిలో ఉన్న 12,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించబడుతుంది. అట్లాగే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 114 చెరువుల పరిధిలో ఉన్న 10,200 పైచిలుకు ఎకరాలకు నీళ్లు అందుతాయి. దీని 114 చెరువులకు నీళ్ళు ఇస్తూనే దాదాపు 1.7 టీఎంసీల నీటిని చెరువుల్లో నింపడం, అట్లాగే 2 టీఎంసీల నీటిని భైరవాంతిప్ప ప్రాజెక్టుకు తీసుకోవడం, మొత్తం 3.7 టీఎంసీల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టు రూపకల్పన చేశాము. ఆ రోజుల్లో దాన్ని సాకారం చేయబోతా ఉన్నాం. రాయలసీమ పనులు కావచ్చు, ఇతర అంశాలపైన కూడా పూర్తి చేస్తున్నాము. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది డిపిఆర్ఏ ఇంకా ప్రిపేర్ చేయలేదు. ప్రీ డిపిఆర్ ప్రిపరేషన్ కోసం మేము కొన్ని కంప చెట్లు తొలగిస్తున్నామని